హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రవికుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఏ కోర్స్ చదివితే బాగుంటుంది అనే విషయాల్ని ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈసీ మీరు ఏ గ్రూప్ తీసుకున్నా డిగ్రీలో ఒక మంచి గ్రూప్ని మనం సెలెక్ట్ చేసుకోకపోతే తర్వాత చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. ఫస్ట్ మనం ఎంపీసీ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళలో చాలామంది ఇప్పటికే మెయిన్స్ రాసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి మంచి పర్సంటేజ్ వచ్చి ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ఎంసెట్కి అంటే ఈఏపీ సెట్ అంటున్నారు కదా, ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. ఓకే, వాళ్ళకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటే, అంటే నేను పలానా కాలేజీలో నాకు సీటు కావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, దానికి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి ఒక ఐడియా ఉంటే ఓకే. అలా కాకుండా వాళ్ళు అనుకున్న కాలేజీలో వాళ్ళు అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోయినా కూడా పేరుకి బీటెక్ చేద్దామని ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిపోతారు. 4 years కంప్లీట్ చేస్తారు. వాళ్ళకి నాలెడ్జ్ వస్తుందో లేదో పక్కన పెడితే క్యాంపస్ డ్రైవ్స్ ఉండవు. 4 years తర్వాత వాళ్ళు క్యాంపస్ నుంచి బయటకు వచ్చేస్తారు. హైదరాబాద్, అమీర్పేట లేకపోతే బెంగళూరు, వేరే వేరే మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళిపోయి ఏ కోర్సులు నేర్చుకుంటారు. చాలా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటే కనుక మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఆ ఐడియా ఏంటంటే ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ఏ బ్రాంచ్ చదువుదాం అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ అక్కడ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అదేవిధంగా ఆ కాలేజ్ లాస్ట్ ఇయర్ ఎన్ని ప్లేస్మెంట్స్ని తీసుకొచ్చింది, దాంట్లో ఆన్ క్యాంపస్ ఆ కాలేజ్ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చింది, ఎన్ని క్యాంపసెస్ జరిగాయి, ఏ బ్రాంచ్లో ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం గ్యాదర్ చేసుకోవాలండి. అంతేగాని ఏదో పేరుకి బీటెక్ చదివేసి ఏదో కాలేజీలో జాయిన్ అయిపోయి నేను బీటెక్ అని పేరు తగిలించుకుందాం అనుకుంటున్నాను అనుకుంటే కనుక పొరపాటు అండి. ఖచ్చితంగా మీరు చదువుదాం అనుకున్న కాలేజ్ ఏంటి, అది ఎన్ని ప్లేస్మెంట్లు వస్తున్నాయి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎవరు, ఎంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంతమంది అసోసియేట్లు ఉన్నారు, ఎంతమంది పిహెచ్డీ క్యాండిడేట్లు ఉన్నారు, ఆ ఇంజనీరింగ్ కాలేజ్కి ఎన్బిఏ ర్యాంకింగ్ ఉందా, నాక్ గ్రేడ్ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుని కానీ ఆ ఇంజనీరింగ్ కాలేజీలోకి మనం వెళ్ళకూడదండి. ఇది గుడ్డుగా జాయిన్ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్ళి కోచింగ్లు తీసుకుని ఏంటంటే ఇది మనం క్యాంపస్లో ఉండగానే మనకి జాబ్ రావాలి. అట్ ది సేమ్ టైం ఏ ఇంజనీరింగ్ కాలేజు సిఆర్టీ ట్రైనింగ్ ఫస్ట్ సెమ్ నుంచి ఇస్తుంది. చాలా కాలేజెస్ ఫస్ట్ సెమ్ నుంచి ఇవ్వకపోవచ్చు, కొన్ని సెమ్ నుంచి కొన్ని కాలేజీలు ఇవ్వచ్చు. క్యాంపస్ ట్రైనింగ్ అండి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటే ఒక క్యాంపస్ డ్రైవ్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వాళ్ళు మీ టెక్నికల్ స్కిల్స్ని లేకపోతే మీ రీజనింగ్ ఆర్థమెటిక్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఒక టెస్ట్ పెడతారు. దాంట్లో ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటాయి. అవి మనం క్లియర్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ జామ్ సెషన్ అని కానీ లేకపోతే గ్రూప్ డిస్కషన్ అని కానీ మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ని, మీ స్కిల్స్ని చెక్ చేయడానికి ఒక రౌండ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో మనం క్వాలిఫై అవ్వాలి. లాస్ట్ మన టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, లేకపోతే జనరల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నిటికి మనం ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. అలా మనల్ని ప్రిపేర్ చేసే కాలేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నథింగ్ బట్ సిఆర్టీ ట్రైనింగ్ని ఫస్ట్ సెమ్ నుంచి ఎవరైతే నేర్పిస్తున్నారో అలాంటి కాలేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవటం బెటర్ అనమాట. ఓకే, లేదు నేను అనుకున్న కాలేజ్లో నేను అనుకున్న బ్రాంచ్ ఇంజనీరింగ్ రావట్లేదు అనుకుంటే కనుక ఈ బెటర్ ఆ ఇంజనీరింగ్ ఐడియాని వదిలేసుకుని మీరు డిగ్రీ వైపు వెళ్ళడం చాలా బెటర్ అండి. అదేంటండి, డిగ్రీ చదివితే మనం ఐటీ ఫీల్డ్కి వెళ్ళొచ్చా? ఎస్, ఈజీగా వెళ్ళొచ్చు. ఐటీ ఫీల్డ్కి కావాల్సిన దానికి బీటెక్ అవన్నీ పక్కన పెడితే మీకు దగ్గర నాలెడ్జ్ ఉందా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా, టెక్నికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, మీకు పైథాన్ వచ్చా, సి లాంగ్వేజ్ వచ్చా, జావా వచ్చా, ఇవే వాటిలో ఉన్న మీ గ్రిప్, ఆ సబ్జెక్ట్స్ మీద మీకు ఎంత గ్రిప్ ఉందో చూస్తాడు తప్పండి. మీరు ఇంజనీరింగ్ డిగ్రీ అని పట్టించుకోవటం ఎప్పుడో అయిపోయిందండి. అదంతా ఒకప్పుడు అనమాట. ఇప్పుడు ఎవరైనా కూడా ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండాలి. ఓకే, చక్కగా మీరు డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. చాలా డిగ్రీ కాలేజీలు ఇప్పుడు సిఆర్టీ ట్రైనింగ్ని ఫస్ట్ సెమ్ నుంచే అవి ఇస్తూ ఉన్నాయి. చాలా డిగ్రీ కాలేజ్ క్యాంపస్ డైవ్స్ని కూడా కండక్ట్ చేస్తున్నాయి, కంపెనీలు తీసుకొస్తున్నాయి. అలాంటి కాలేజీలు మీ చుట్టుపక్కల కూడా ఉంటాయండి. డిగ్రీ అంటే అది ఏమీ తక్కువ కాదండి. ఓకే, 80%, 70% వచ్చిన వాళ్ళు కూడా డిగ్రీలో జాయిన్ అవుతున్నారు. చక్కగా 3 సంవత్సరాలు చదువుతున్నారు. సిఆర్టీ ట్రైనింగ్ అక్కడ ఫస్ట్ సెమ్ నుంచి ఉంటుంది. చాలా కాలేజీలు అయితే గ్రూప్ డిస్కషన్స్ అని, జామ్ సెషన్స్ అని, ఎలక్షన్స్ అని కండక్ట్ చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ కాలేజీలు. ఓకే, ఆ సిఆర్టీ ట్రైనింగ్లో ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటున్నారు. బయట ఐబీబీఎస్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ, గ్రూప్ టీ కానీ, ఆర్ఆర్బీ కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఈ యొక్క ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ స్కిల్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయండి. ఓకే, ఆ డిగ్రీతో చాలా కార్పొరేట్ కాలేజీలు అయితే ఒక కోర్సులు కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు. పియర్సన్ మీపుర్ అని ఇంగ్లీష్ కోర్స్ చేస్తున్నారు. తర్వాత చాలా హ్యాకథాన్
కోడింగ్ క్లాసులని అదేని సర్టిఫికేట్ కోర్సులు వాళ్ళు చక్కగా చేస్తున్నారు. ఇవన్నీ యూస్ చేసుకుని మీరు ఆ క్యాంపస్లోనే జాబ్స్ తెచ్చుకోవచ్చు డిగ్రీతోటి. లేదన్నా బయటకు వచ్చినా కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. కాబట్టి డిగ్రీ అంటే ఏదో తక్కువ మార్కులు వచ్చినట్టు జాయిన్ అవుతాడు అని అనుకోవద్దండి. డిగ్రీకి చాలా డిమాండ్ ఉంది. ఓకే, కాకపోతే డిగ్రీగా జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు కూడా మీరు ఎంపీసీ చదివితే ఈ ఎంపీసీకి ఎలిజిబిలిటీ తోటి డిగ్రీలో ఏ కోర్సులు ఉన్నాయి, బైపీసీ అయితే డిగ్రీలో ఏవే కోర్సులు ఉన్నాయి, సిఈసీ అయితే డిగ్రీలో ఏవే కోర్సులు ఉన్నాయి, హెచ్ఈసీ అయితే డిగ్రీలో ఏవే కోర్సులు ఉన్నాయి, వొకేషనల్ అయితే డిగ్రీలో ఏ కోర్సులు ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకోవాలండి. దాంట్లో ఏ కోర్స్ అయితే మీరు ఇంటర్మీడియట్లో చదివిన చదువుకి రిలేటెడ్గా ఉంటుంది, మనకు భవిష్యత్తులో మీరు ఏ పీజీ చేద్దాం అనుకుంటున్నారు దానికి రిలేటెడ్గా ఉంటుందో ఆ కోర్సును మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్టు మీరు ప్రిఫర్ చేసిన, మీరు చూస్ చేసుకున్న, సెలెక్ట్ చేసుకోబోతున్న డిగ్రీలో కోర్స్కి మంచి వాల్యూ ఉండాలండి. ఇప్పుడు ఉండాలి వాల్యూ, దానికి భవిష్యత్తులో కూడా దానికి వాల్యూ ఉండాలి. అలాంటి కోర్సుని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దట్టు ఏ డిగ్రీ కాలేజ్ అయితే క్యాంపస్లో తీసుకొస్తుందో, ఏ డిగ్రీ కాలేజ్ అయితే సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తుందో అటువంటి డిగ్రీ కాలేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఏదో ఏదో డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిపోయారు అనుకోండి, డిగ్రీ సర్టిఫికేట్ మాత్రమే మీకు మిగులుతుంది. ఆ సర్టిఫికేట్తో ఏం చేసుకుంటామండి మనం? స్కిల్స్ ఏమి నేర్చుకోకుండా మళ్ళీ ఏదో ఆవిడ చెప్పాడని ఏదో పీజీ చేస్తాం. పీజీ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియదు. కాబట్టి చాలా డిగ్రీ కాలేజీలు మీ నియర్ బై ఉండే ఉంటాయి. వాటిలో సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తున్న కాలేజు, అట్ ది సేమ్ టైం క్యాంపస్ డ్రైవ్ని కండక్ట్ చేస్తున్న కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎవరైతే మంచి కాలేజీలు ఇంజనీరింగ్ వాళ్ళకి సమానమైన స్కిల్స్ మీకు కూడా లభిస్తాయి. కాబట్టి డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్ యు ఆర్ స్టడీయింగ్ డిగ్రీ. ఓకే, సో ఇప్పుడు మనం ఒకవేళ మీరు ఇంటర్లో ఎంపీసీ చదువుండి ఇంజనీరింగ్లో మీకు సరైన ర్యాంక్ రాక మంచి కాలేజీలో మీకు సీటు దొరక్క బాధపడుతుంటే కనుక ఏ డిగ్రీ కోర్సు మీకు బాగుంటుంది, ఏది ప్రజెంట్ మనకి బాగా డిమాండ్లో ఉంది అనే దాని గురించి మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీసీ స్టూడెంట్ అనుకుందాం. ఓకే, మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ చదివినట్లయితే మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. ఇది మనకి 3 years కోర్స్ ఉంటుందండి. దీంట్లో ఇదివరకులాగా మనకి డిగ్రీలో కూడా బీఎస్సీ ఎంపీసీ అని, ఎంపీసీఎస్ అని, ఎంఈసీఎస్ అని, తర్వాత మనకి బీఎస్సీ సిబిజీ అని రకరకాల కోర్సులు ఉండి ఇప్పుడు అవన్నీ కోర్సులు లేవన్నమాట. మేజర్ మైనర్ కింద చేశాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనే కోర్సుని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు కోర్ సబ్జెక్టులు ఏం చదువుతారంటే కనుక ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి అని చదువుతారు, డిజిటల్ లాజిక్ డిజైన్ చదువుతారు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా అనే సబ్జెక్ట్ చదువుతారు, డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి అనేది చదువుతారు, కంప్యూటర్ ఆర్గనైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్. ఈ సబ్జెక్టులు మీరు మెయిన్గా ఈ యొక్క కోర్సులో చదువుతారనమాట. ఓకే, ఈ కోర్స్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయనుకుంటే కనుక మీకు సాఫ్ట్వేర్ డెవలపర్గా వెళ్ళొచ్చు. మీకు ఎక్స్పెక్టెడ్ శాలరీ స్టార్టింగ్ 3 lakhs per annum నుంచి స్టార్ట్ అవుతుంది, 6 lakhs per annum వరకు ఉండొచ్చు. నెక్స్ట్ వెబ్ డెవలపర్ అనే జాబ్ ప్రొఫైల్ ఉంది. దానికి మనకి 2.5 lakhs నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. తర్వాత డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అండి, ఇది మనకి 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత సిస్టమ్స్ అనలిస్ట్ అండి, ఇది కూడా 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అండి, ఇది కూడా 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు జాబ్ చేయడం ఇష్టం లేదు, హైయర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటే కనుక మీరు ఈ యొక్క బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎలిజిబిలిటీ తోటి మీరు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేయొచ్చు అంటే ఎంసీఏ చేయొచ్చు, తర్వాత మాస్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంఐటీ చేయొచ్చు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ కూడా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే కోర్సుని ఒక మంచి కార్పొరేట్ కాలేజీలో సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తున్న కాలేజీలో మీరు జాయిన్ అయితే అక్కడ ఇచ్చిన సిఆర్టీ ట్రైనింగ్ని యూజ్ చేసుకుని చక్కగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఇంటర్లో ఎంపీసీ ఎంఈసీ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే గ్రూప్ అనమాట. ఇది చాలా జనరలైజ్డ్ గ్రూప్ అనమాట, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా డిమాండింగ్ ఉన్న కోర్సు బీఎస్సీ డేటా సైన్స్. దీనికి కూడా ఇంటర్లో ఎంపీసీ చదివిన వాళ్ళు, ఎంఈసీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఈ గ్రూప్ కనుక మీరు తీసుకుంటే ఏ సబ్జెక్టులు మీరు చదువుతారు అంటే ఎక్కువగా ఏది చదువుతారు ఈ డేటా సైన్స్ గ్రూప్లో అంటే కనుక ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్,
యూజింగ్ ఆర్ అనే సబ్జెక్ట్ చదువుతారు, డేటా విజువలైజేషన్ విత్ ట్యాబ్లో చదువుతారు, మెషిన్ లెర్నింగ్ చదువుతారు, డీప్ లెర్నింగ్ చదువుతారు, కంప్యూటర్ విజన్. బేసిక్గా ఈ సబ్జెక్ట్స్ మీద బేస్ అయ్యి ఈ గ్రూప్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఒకవేళ మీరు డేటా సైన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఉంటాయనుకుంటే కనుక మార్కెట్లో డేటా ఆర్కిటెక్ట్ అనే జాబ్ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ మనకి 10 lakhs per annum ఉంటుంది. డేటా అనలిస్ట్ అనే జాబ్ ఉంటుంది, స్టార్టింగ్ మనకి 6 lakhs per annum ఉంటుంది. డేటా సైంటిస్ట్ అండి, స్టార్టింగ్ మనకి 5 lakhs నుంచి ఉంటుంది. డేటా మైనింగ్ ఇంజనీర్ స్టార్టింగ్ 3 lakhs నుంచి ఉంటుంది. బిజినెస్ అనలిస్ట్ స్టార్టింగ్ మనకి 3 lakhs నుంచి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనం హైయర్ స్టడీస్ ఏం చేసుకోవచ్చు అంటే కనుక ఎంఎస్సి డేటా సైన్స్ చేసుకోవచ్చు, ఎంసీఏ డేటా సైన్స్ చేసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ చేసుకోవచ్చు, మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ చేయొచ్చు, మాస్టర్స్ ఇన్ అనలిస్టిక్స్ చేసుకోవచ్చు, ఎంబీఏ ఇన్ డేటా సైన్స్, ఇంకా చాలా కోర్సులు అయితే మనం చేసుకోవడానికి ఈ యొక్క కోర్సుతో ఉందన్నమాట. ఓకేనా, ఇది డేటా సైన్స్ గురించి. ఇంకా మనకి ఇటువంటి గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఇంకా బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా డిమాండ్ ఉన్న గ్రూప్ ఏదైనా ఉందంటే ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే సేమ్ అండి, ఇంటర్లో మీరు ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ చదువు ఉండాలి. ఓకే, దీంట్లో మనకి ఎక్కువగా ఏ సబ్జెక్ట్స్, అలా కోర్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది, ఎన్ఎల్పి అంటారు, కంప్యూటర్ విజన్ ఉంటుంది, తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ ఉంటుంది, రోబోటిక్స్. ఇవి మనం బేసిక్గా చదువుతాం అనమాట. ఈ యొక్క సబ్జెక్టులు ఎక్కువ అనలైజ్ చేస్తాం ఈ యొక్క గ్రూప్లో. ఇంకా ఎటువంటి జాబ్స్ వస్తాయి సార్ మాకు ఏఐ కంప్లీట్ అయితే కనుక, ఎటువంటి జాబ్స్ వస్తాయి అంటే కనుక ఏఐ ఇంజనీర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. 5 lakhs ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా జాయిన్ అవ్వచ్చు, అది కూడా 5 lakhs స్టార్టింగ్ ఉంటుంది. డేటా ఇంజనీర్గా జాయిన్ అవ్వచ్చు, స్టార్టింగ్ 5 lakhs ఉంటుంది. రీసెర్చ్ ఇంజనీర్గా జాయిన్ అవ్వచ్చు, మీకు 5 lakhs ఉంటుంది. ఆల్గారిథం ఇంజనీర్గా జాయిన్ అవ్వచ్చు, 3 lakhs నుంచి అది శాలరీ అయితే per annum స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏఐ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు, హైయర్ స్టడీస్ ఏం చదువుకోవచ్చు అంటే కనుక ఎంఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ చేయొచ్చు, ఎంఎస్సి ఏఐ అండ్ రోబోటిక్స్ చదవచ్చు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదవచ్చు, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేయొచ్చు ఎంసీఏ, మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంఐటీ చేయొచ్చు, మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేయొచ్చు. సో ఇవి మనకి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అనమాట. ఒకవేళ డిగ్రీ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తే కనుక. కానీ ఇంకా చాలా కోర్సులు అవైలబుల్గా ఉన్నాయండి మీకు గ్రాడ్యుయేషన్లో. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.